స్వెన్ నెట్వర్క్ బులెటిన్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంకు చెందిన కొత్తపల్లి చూర్ణిక ప్రియ మిస్ తెలుగు USA 2025లో రన్నర్ అప్ గా నిలిచారు. క్లాసికల్ డాన్సర్ అయిన తన కుమార్తె ఫ్లోరిడాలోని ఒర్లాండోలో ఈ విజయం సాధించడం తనకు చాలా సంతోషంగా ఉంది అని ఆమె తండ్రి కొత్తపల్లి రాంబాబు అన్నారు. మహానాడు సందర్భంగా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు కార్యకర్తలు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడపలో జరుగుతున్న ఈ తొలి మహానాడు ఎంతో కీలకమైనదని ఆయన పేర్కొన్నారు. న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి ఎరికా స్టాన్ఫోర్డ్ భారతీయులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. భారతీయుల నుంచి వచ్చే ఈమెయిల్స్ ను ఆమె స్పామ్ తో పోల్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీఫా వరల్డ్ కప్ కోసం సౌదీలో మద్యంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తారంటూ వస్తున్న వార్తలను ఆ దేశం ఖండించింది. ఇస్లాం ప్రకారం ముస్లింలకు మద్యం నిషిద్ధం కాగా దాదాపు 73 ఏళ్లుగా ఈ నిషేధం అమల్లో ఉంది. అనంతపురం జిల్లాలో 16 ఏళ్ల బాలికను 60 ఏళ్ల వృద్ధుడు బలవంతంగా వివాహం చేసుకున్నాడు. అతని చెరు నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది.